ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను అనుకొనట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చిన వరకు. ప్రేయర్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 19 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ, దైవజనులకు కృపాక్షేమను సమృద్ధి కలుగునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, సండే యానివర్సరీ రోజున వచ్చిన వర్తమానాన్ని మర్చిపోవద్దు. నీవు అనేకుల్లో చైతన్యం తీసుకురావాలి, అనేకులకి స్ఫూర్తిగా ఉండాలి, అనేకులను వెలుగునోతు నడిపించాలి. కాబట్టి నువ్వు వెలిగించబడాలి, మొదట నీవు ఉజ్జీంపబడాలి అనే సత్యాన్ని ఇక్కడ పౌలు అలాంటి ఉజ్జీంపబడ్డాడు, వెలిగించబడ్డాడు. అనేకులను వెలిగించాలని ఎందుకు దేవుడు తనను పుట్టించాడు, ఎందుకు దేవుడు తనను పట్టుకుని రక్షించుకున్నాడు, ఆ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించిన వాడై అడుగులు వేస్తున్నాడు. నిన్ను దేవుడు లోకంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నా వాళ్ళందరిని పక్కన పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. ఎందుకు తెలుసా? అనేకులకి ఎగ్జాంపుల్గా ఉంటావని, పరలోకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటావని, దేవుని మహిమను ఇతరులకు తెలియజేస్తావని, దేవుని రాజ్యం వైపు నడిపిస్తావని, నరకాన్ని ఖాళీ చేస్తావని, అంతేకాదు అనేకులకి స్ఫూర్తిదాయకంగా బతికితే నీలాగా బతకాలని, ప్రేమిస్తే నీలాగా ప్రేమించాలని, నువ్వు యేసులా ఉన్నావని, అనేకులు నిన్ను మాదిరిగా చేసుకుని జీవించాలని, అనేకులు అన్ని విషయాలలో నిన్ను చూసి ధైర్యంగా ఉండాలని, నువ్వు అనేకులకి సహాయపడే వ్యక్తిగా, అన్నం పెట్టే వ్యక్తిగా, ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వ్యక్తిగా, ప్రార్థించి సలహా ఇచ్చే వ్యక్తిగా, ఆత్మీయంగా బలపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. పౌలు ఆ రీతిగా క్రీస్తు యేసునందు దేవుడు ఇచ్చేటువంటి ఉన్నతమైన ఆ పిలుపునకు తగిన బహుమానం పొందాలని పరుగుతున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే ఈ పని చేస్తావో దేవుని బహుమానం పొందుతావు. నువ్వు ఒక వ్యక్తిగా కాదు, ఒక వ్యవస్థగా ఎదగాలి, ఒక మొక్కగా కాదు, మహావృక్షంగా ఎదగాలి. అది దేవుని ఉద్దేశం. నువ్వు ఎదుగుతావు, దేవుడిని లేవనెత్తారు. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలంటాడు పౌలు. ఇదే ఫిలిప్పీ 4:13 కనుక నువ్వు దేవుని ఆత్మకూర్చోటవు, నిన్ను బలపరిచే దేవుడు వ్యవస్థగా మారుస్తాడా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, గనులుగాన కార్యాలు చేస్తారు. నిన్ను ఘనమైన ప్లేస్లో పెడతాడు, గనుడుగా చేస్తాడు దేవుడు, గనురాలుగా చేస్తాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. జ్ఞానం లేదు జ్ఞానం ఇస్తాడు, ఐశ్వర్యం లేదు ఐశ్వర్యం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆరోగ్యం లేదు ఆరోగ్యం ఇస్తాడు. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా నీ చిత్రమే మారిపోనుగాక, నీ ఆలోచనలే మారునుగాక. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనకి వేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి, కృపనివ్వండి. అవునైనా మేము వెలిగించబడాలి, అనేకుల్ని వెలిగించాలి, మేము బలపడాలి, అనేకులను బలపరచాలి, మేము దీవించబడాలి, అనేకులు దీవెనకరంగా మారాలి, మేము సమాధానంగా ఉండాలి, అనేకులు సమాధానపరచాలి, మేము లోకాన్ని పాపాన్ని జయించాలి, అనేకుల్ని ఎదుగు నడిపించాలి. ఆ మేరకు శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని, దీవెన మాకు దయచేయండి. అనేకులు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, గురి ఎద్దుకు పరిగెత్తాలి, మీరు ఇచ్చే బహుమానం కొరకు మేము అడుగులు వేయాలి. కృప చూపించండి ఆయన. అనేకులకు నీ రాజ్య సువార్తను చాటే ఆ కృప, అజ్ఞానం, భాగ్యం దయచేయండి. ఎవరికి జాబ్స్ లేవు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరు ఐక్స్ కొరకు ఐక్స్ ఇవ్వండి, ఎవరికి నైనా దీవెన ఏదో దీవెని ఇవ్వండి, ఎవరు అనారోగ్యం స్వస్థపరచండి, ఎవరు బిజినెస్లో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఇవ్వండి, ఎవరు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతున్నారో అప్పుల్లో బాధల్లో వాళ్ళు విడిపించి కృప చూపించండి. ఎవరికి ఆయా సీట్ల కోసం కాలేజీల్లో, యూనివర్సిటీల్లో లేదా ఇతర దేశాల్లో వేచి ఉన్నారో వాళ్ళకి కృప చూపించండి. ఈరోజు ఎవరు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నారో వాళ్ళని దీవించి తిరుగు ఆయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చేయండి. పెళ్లి కారణాలు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదం నింపి ఈరోజంతా గొప్ప దీవెనివ్వండి. అతివృష్టి, అనావృష్టి ఉన్న వద్ద అధిక వర్షాల వల్ల ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. ప్లీజ్ కృప చూపించండి. తుఫాను ఆగిపోవాలి, చీకటి తొలగిపోవాలి. పాల ప్రాంతాల ప్రజలు కూడా నేను కృప చూపించి సమాధానం సహాయం దయచేయండి. చీకటి తొలగి మా దేశాన్ని, మా రాష్ట్ర పాలకులు అందరినీ దర్శించి రక్షించి మా కుటుంబాలు గొప్ప వెలుగు చేత నింపి ప్రతి ఒక్కరూ నిన్ను చూడాలి. మాలో ఆ మేరకు దీవెన దయచేసి మమ్మల్ని అందరూ బలపరిచి జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే.